అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ సిరాయ్ ఇది ఒక తమిళ డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక క్రైమ్ డ్రామా మూవీ. ఆ డ్రామా సీన్స్ కొంచెం ఎమోషనల్గా చూపిస్తారు. ఆ ఎమోషన్స్ మీరు కనెక్ట్ అయితే ఈ మూవీ బాగా నచ్చుతుంది. సో కొన్ని ఎమోషనల్ సీన్స్ చూడడానికి కూడా బాగుంటాయి. ఈ మూవీలో లవ్ స్టోరీ పెట్టారు. ఆ లవ్ స్టోరీ చాలా రియలిస్టిక్ అనిపిస్తుంది. కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే మన హీరో ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక జైల్లో ఉన్న ఖైదీల్ని ఇంకో జైలుకి మార్చడానికి పోలీసులు ఆ ఖైదీని తీసుకుని వెళ్ళి వేరే జైలుకి సబ్మిట్ చేస్తూ ఉంటారు. అలా ఒక ఖైదీని ఒక జైలు నుంచి ఇంకో జైలుకి మారుస్తుంటారు. సో ఆ డ్యూటీ శ్రీనివాస్కి వేస్తారు. శ్రీనివాస్ ఆ ఖైదీని తీసుకెళ్తున్నప్పుడు ఆ ఖైదీ వాళ్ళ దగ్గర నుంచి పారిపోతాడు. ఆ తర్వాత పారిపోయిన ఖైదీని ఎలా పట్టుకున్నారు, ఏం చేశారనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకుని ఈ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారు. దాంతోపాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతారు. ఆ ఎమోషనల్ సీన్స్ చూడడానికి బాగుంటాయి. ఈ మూవీ స్టోరీ పాయింట్ బాగుంటుంది. దానికి తగ్గట్టుగానే స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఒక్కొక్క సీన్ చాలా నీట్గా డిజైన్ చేస్తారు. అది చూడడానికి కూడా బాగుంటాయి. ఒక కమర్షియల్ మూవీ లాగా సాంగ్స్, కామెడీ, యాక్షన్ అలాంటి ఏమి ఉండవు. వాళ్ళు అనుకున్న పాయింట్ చాలా సింపుల్గా తీసుకెళ్తారు. స్క్రీన్ ప్లే కూడా అలాగే నీట్గా ఉంటుంది. ఈ మూవీలో లవ్ స్టోరీ పెడతారు. ఆ లవ్ స్టోరీ కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. చూడడానికి కూడా బాగుంటుంది. ఇంకా ఈ మూవీలో మతం సంబంధించిన ఒక చిన్న సీన్ పెడతారు. ఆ సీన్ కూడా బాగుంటుంది. అదే ఈ మూవీకి వచ్చిన హైలైట్. అన్ని మతాల వారు తప్పు చేస్తారు, కానీ పర్టికులర్గా ఒక మతాన్ని హైలైట్ చేసి చూడడం కరెక్ట్ కాదని ఈ మూవీలో ఆ పాయింట్ చెప్తుంది. ఆ సీన్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ మూవీలో పోలీసులకి, లాయర్లకి అండ్ ఖైదీల మధ్య అంటే ఎలాంటి టైప్ ఆఫ్ కన్వర్జేషన్స్ ఉంటాయి అనేది ఈ మూవీలో కొన్ని చూపిస్తారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా క్లైమాక్స్లో మంచి ఎమోషనల్ సీన్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ సీన్తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్గా విక్రమ్ ప్రభు చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. రిమైన్ క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి. వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగా ఉంటుంది. ఇంకా ఈ మూవీలో టెక్నిక్గా కాస్త పర్లేదు, బాగుంటుంది. ఈ మూవీలో ఎక్కువ సీన్స్ ట్రావెలింగ్లో చేస్తాడు. ఆ సీన్స్ చూడడానికి బాగుంటాయి. బ్లడ్ సీన్స్, అడల్ సీన్స్ అట్లాంటి ఏం లేవు. మూవీ ఓవర్గా అయితే బాగానే ఉంది. మీరు ఆ స్టోరీకి కనెక్ట్ అయ్యి ఆ ఎమోషనల్ సీన్స్ మీకు నచ్చినట్లయితే ఈ మూవీ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా ఆడియన్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.